హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ చాలా ఇన్ఫర్మేటివ్ టాపిక్ అనమాట. సో ఎవరు మిస్ చేసుకోకండి. అట్లీస్ట్ దీనికి మీరు ఒకవేళ మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకపోయినా కూడా అట్లీస్ట్ మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా యూజ్ ఉంటుందన్నమాట. సో అదే ఏంటి అంటే వైపిఎస్. సో వైపిఎస్ అంటే ఏంటి అంటే యూత్ ప్రొఫెషనల్ స్కీమ్. బేసికల్గా అసలు ఈ వీడియో దేని గురించి ఏంటి అంటే కనుక, సో మనకి వీసా ప్రాసెస్ అనేది ఇప్పుడు చాలామంది మనం లైక్ మైగ్రేట్ అవుతూ ఉంటాం అనమాట. ఇండియా నుంచి వేరే వేరే కంట్రీస్కి, యూఎస్కి వెళ్తే అక్కడ ఫ్యూచర్ బాగుంటుంది అని చాలామంది చెప్తుంటారు. అండ్ మన ఫ్యామిలీస్లో కూడా చాలామంది, మన రిలేటివ్స్ కానీ మన కజిన్స్ కానీ చాలామంది లైక్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి అక్కడ ఎర్న్ చేసుకోవడం, అక్కడ స్టడీస్ కంప్లీట్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటిది మనం తెలుసుకుంటే కనుక ఎప్పుడైనా మీకు వెళ్ళాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉన్నా ఆర్ఎల్స్ మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళని వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించినా కానీ మీరు ఇట్లాంటి వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఈ వైపిఎస్ అనే స్కీమ్ అసలు ఇది ఏంటి అని చెప్పాలి అంటే ఇది ఒక ఫ్రీ వీసా ప్రొవైడెడ్ బై యూకే గవర్నమెంట్ అనమాట. సో యూకే గవర్నమెంట్, లైక్ యూకే అంటే లండన్ అనమాట. సో ఈ లండన్ గవర్నమెంట్ ఏంటి అంటే ఫ్రీగా వీసాస్ అనేవి ఇస్తూ ఉంటుంది అనమాట ప్రతి ఇయర్. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ అయిందంటే కనుక ఫిబ్రవరి 2023, జస్ట్ 2 ఇయర్స్ అయిందనమాట. 2023లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఇది ఒక మంచి ఐడియా యాక్చువల్గా. సో అసలు ఈ ఐడియాలో ఏంటి అంటే వీసాస్ అనేది మనకు తెలుసు, మన లైక్ కజిన్స్లో కానీ రిలేటివ్స్లో కానీ చాలామంది ఏంటి అంటే ఈ వీసాకి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంకా టోఫెల్ అని ఇంకా వేరే వేరే ఎగ్జామ్స్ చాలా రాసుంటారనమాట. అండ్ ఆల్సో మనకి ఢిల్లీ, ముంబై ఈ సైడ్ మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. మన లైక్ వీసాకి అప్లై చేసిన వాళ్ళు ఒక 3 days అక్కడ ప్లానింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వస్తారు. సో ఇవన్నీ మీరు వినే ఉంటారు. సో ఈ ప్రాసెస్ అనేది ఏది లేకుండా యూకే గవర్నమెంట్ అనేది ఫ్రీగా మనకైతే వీసాస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇదైతే 100% ఫ్రీ గైస్. ఇది అసలు యూకే గవర్నమెంట్ ఎందుకు ఈ వైపిఎస్ అనేది లాంచ్ చేసింది అంటే కనుక ప్రతి కంట్రీకి ఒక పర్టికులర్ డేట్ ఉంటుంది అనమాట దీనికి అప్లై చేసుకోవడానికి. సో అలానే మన ఇండియన్స్ గురించి చూసుకుంటే కనుక, సో ఇండియన్కి ఒక యూనిక్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేద్దాం. ఏదర్ ఇట్ ఈ స్టడీ కానీ, మరి అక్కడ ఉండడానికి కానీ, అండ్ ఆల్సో ట్రావెలింగ్ కానీ, అండ్ ఇంకేదైనా వర్క్ చేసుకోవడానికి కానీ, వాళ్ళ కంట్రీని ప్రమోట్ చేసుకోవడానికి ఇయర్లీ కొన్ని వీసాస్ అనేవి ఇలా రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. ఇది ప్యూర్గా లక్ని బేస్ చేసుకొని వస్తున్న స్కీమ్ గైస్ ఇది. సో లక్ అంటున్నారు, సో దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది బ్రో అని మీకు అయితే డౌట్ ఉండొచ్చు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే దీనికి పెట్టిన పేరే ఏంటంటే బ్యాలెట్ బాక్స్ అనమాట. సో ఏంటంటే మీరు ఏదైతే ఇక్కడ అప్లై చేస్తారో ఈ వైపిఎస్ అనే స్కీమ్కి, ఈ అప్లై చేసిన ప్రతిదీ బ్యాలెట్ బాక్స్లోకి వెళ్తుంది అనమాట, యూకే గవర్నమెంట్ యొక్క బ్యాలెట్ బాక్స్కి. అలా వెళ్ళినప్పుడు సో అక్కడి నుంచి లైక్ దీనికి ఒక టైం ఉంటుంది అప్లికేషన్కి అండ్ డెడ్ లైన్కి. అండ్ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత 2 weeksకి అయితే వీళ్ళ బ్యాలెట్ బాక్స్లో లైక్ లక్కీ డ్రాతో కొన్ని నేమ్స్ అయితే పిక్ చేస్తారనమాట. ఆ వచ్చిన నేమ్స్, ఆ వచ్చిన అప్లికేషన్స్కి ఫ్రీగా వీసా అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. దీనికి లిమిట్ చూసుకుంటే 2 years ఇస్తారనమాట వీసా పర్మిట్. సో ఈ 2 yearsలో మీరు వర్క్ కానీ, స్టడీ కానీ, సో మీకైతే ఒక లిమిట్ అనేది ఉండదు గైస్. ఎందుకు అంటే యూకే గవర్నమెంట్కి వెళ్ళాల్సిన ప్రతి ఒక్కరు ఏంటంటే మన ఇండియా నుంచి అప్లై చేసుకునే వాళ్ళు ఏదర్ అది వర్క్ వీసా కానీ ఆర్ స్టూడెంట్ వీసా కానీ ఇలా అప్లై చేసుకుంటారనమాట. బట్ ఇది మనకి యూకే గవర్నమెంటే మనకి ఇది ఆఫర్ చేస్తుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి స్టడీ చేసుకోవచ్చు, స్టడీ లేదు వర్క్ చేసుకోవచ్చు, వర్క్ కూడా వద్దు, జస్ట్ నేను అక్కడికి వెళ్ళి జస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను థింగ్స్ని, మీరు అలా కూడా చేయొచ్చు అనమాట. సో మీకు ఎట్లాంటి లిమిటేషన్ అనేది ఉండదన్నమాట. అండ్ ఆల్సో దీని నుంచి యూకే గవర్నమెంట్ మీకు స్పెషలైజ్డ్గా కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తుంది అనమాట. సో ఇన్ని మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ వైపిఎస్ అనే స్కీమ్లో. అండ్ దీనికి అప్లికేషన్ డేట్ అండ్ దీని డెడ్ లైన్ ఇవన్నీ నేను మీకు చెప్తాను గైస్. నేను ఇందాక చెప్పినట్లుగా దీనికి వైపిఎస్ బ్యాలెట్ స్కీమ్ అనే దానికి మీకు ఓపెనింగ్స్ అనేవి 18th February 2025 అయితే ఓపెన్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, అండ్ విల్ క్లోజ్ అట్ 2:30 PM ఆన్ 20th February 2025. సో 2 days టైం ఉంటుందన్నమాట. అది కూడా ఆఫ్టర్నూన్ 2:30 PM నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 20th Febకి 2:30 PM ఆఫ్టర్నూన్కి ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లాంటి ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్గా వెళ్ళాలి అనుకున్నా కానీ ఈ వీడియోని వాళ్ళకి అయితే షేర్ చేయండి. అండ్ దీనికి బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటి ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను.
గైస్ నేను దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ మీరు అక్కడ లింక్ క్లిక్ చేసిన వెంటనే 2 కైండ్స్ ఆఫ్ లింక్స్ అయితే ఇస్తాను. ఫస్ట్‌ది లైక్ యూకే గవర్నమెంట్ అఫీషియల్ లింక్ ఇస్తాననమాట. అండ్ ఆల్సో డైరెక్ట్‌గా ఈ ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అనేది దీని లింక్ కూడా నేను సెపరేట్‌గా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాననమాట. బికాస్ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఎంటరింగ్ ద బ్యాలెట్. యూ కెన్ ఎంటర్ ఇంటూ ద బ్యాలెట్ ఇఫ్ యూ ఆర్ అన్ ఇండియన్ సిటిజన్ అండ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా. చెక్ యువర్ ఎలిజిబిలిటీ అని ఇచ్చేశారు. సో ఇక్కడ ఫ్యూ ఎలిజిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. అవేంటి అనేది కూడా చెప్తాను మీకు. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎలిజిబిలిటీస్ చూసుకుంటే కనుక ఫస్ట్ టు ఎలిజిబుల్ ఫర్ అన్ ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా యూ మస్ట్ బీ అన్ ఇండియన్ సిటిజన్. సో ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలన్నమాట. అండ్ 18 to 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు, సో 18 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ అబోవ్ అండ్ 30 ఇయర్స్ బిలో వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఆ ఏజ్ క్రైటీరియాని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ హ్యావ్ ఏ క్వాలిఫికేషన్ అట్ బ్యాచిలర్ డిగ్రీ లెవెల్ ఆర్ అబోవ్. సో మీకైతే అట్లీస్ట్ మినిమం డిగ్రీ ఉండాలని చెప్తున్నారనమాట. ఆర్ ఎల్స్ మీరైతే మాస్టర్స్ చేస్తున్నా కానీ దీనికి ఎలిజిబుల్. సో డిగ్రీ కంటే ఎక్కువ ఉండాలి, కానీ లైక్ మీరు 10th కానీ ఇంటర్ కానీ అయితే మీరు దీనికైతే ఎలిజిబుల్ కాదనమాట. సో మీరు డిగ్రీ వరకు మినిమం చేస్తున్నారనమాట. ఎందుకంటే మీరు అక్కడ లైక్ థింగ్స్ని డీల్ చేయాలి. సో మీకు అక్కడ ఒక గైడ్ లాంటి ఎవరు ఉండరు అనమాట. సో అక్కడికి వెళ్తే మీ లైఫ్ని మీరే లీడ్ చేసుకోవాలి. సో దట్ వీళ్ళేంటి అంటే మినిమం క్రైటీరియా, ఎడ్యుకేషనల్ క్రైటీరియా డిగ్రీ అని ఇచ్చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ ఈ మనీ విషయం చూసుకుంటే కనుక హ్యావ్ 2530 అని ఇచ్చేశారు కదా. సో ఇది యూకే లైక్ కరెన్సీ సింబల్ అనమాట. అండ్ ఇన్ సేవింగ్స్ అకౌంట్ టు సపోర్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద యూకే. సో మీరు లైక్ ఇంతకుముందు మా బ్రదర్స్ వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఏంటి అంటే వాళ్ళు ఒక మనీ అష్యూరెన్స్ అనేది అడుగుతారనమాట. సో అది దేనికి అంటే కనుక మీరు యూకే వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు ఏదైనా వర్క్ దొరకకపోయినా ఆర్ఎల్స్ మీరు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా, మీరు స్టూడెంట్ అయినా, సో మీరు అక్కడ సర్వైవ్ అవ్వడానికి, మీరు అక్కడ ఉండడానికి, మీకు ఫుడ్ ఇంకా స్టే ఇవన్నీ మీరే చూసుకోవాలన్నమాట. సో దానికి మీకు ఇంత అమౌంట్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. సో ఎంటరింగ్ ఇంటూ ద బ్యాలెట్. సో ఈ బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ ఏమేంటి అంటే కనుక మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అండ్ స్కాన్ ఆర్ ఫోటో కాపీ ఆఫ్ యువర్ పాస్పోర్ట్. ఫోన్ నెంబర్, వర్కింగ్ ఫోన్ నెంబర్ అండ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. అండ్ ద సక్సెస్ఫుల్ ఎంట్రీస్ విల్ బి పిక్డ్ అప్ అట్ ర్యాండమ్. సో ర్యాండమ్గా వీళ్ళైతే పిక్ చేస్తారనమాట. అండ్ యూ విల్ బి సెంట్ ద రిజల్ట్స్ బై ఈమెయిల్ విత్ ఇన్ 2 weeks ఆఫ్ ద బ్యాలెట్ క్లోజింగ్. సో Feb 20th మీకైతే బ్యాలెట్ క్లోజ్ అయితే ఆఫ్టర్ 2 weeks మీకైతే రిజల్ట్స్ అనేవి మీ మెయిల్ త్రూ మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్స్ ఫ్రీ టు ఎంటర్ ద బ్యాలెట్. సో మీకు బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి, మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవడానికి బయట ఏజెన్సీస్కి వెళ్తే కొంత అమౌంట్ అనేది ప్రాసెసింగ్ ఫీజుగా తీసుకుంటున్నారు. సో మీరు లైక్ మీరు ఎక్స్‌ప్లోర్ చేసి ఇది అప్లై చేయాలి, నేనే చేసుకుంటాను అంటే గనక ఇది వితౌట్ ఎనీ చార్జెస్ అనమాట. సో ఓవర్ ద ఆన్‌లైన్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒక్క రూపాయికి పే చేయాల్సిన పని లేదు. అండ్ యూ షుడ్ ఓన్లీ ఎంటర్ ఇఫ్ యూ ప్లాన్ టు అప్లై ఫర్ ద వీసా విచ్ కాస్ట్ 298 అండ్ ఆర్ ఏబుల్ టు మీట్ ఫైనాన్షియల్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్. ఈ 298 అనేది సో బేసికల్గా మీకు లైక్ సర్వైవింగ్ అమౌంట్ అని చెప్పాం కదా. సో ఆ అమౌంట్ అయితే ఉండాలని చెప్తున్నారు అనమాట. అండ్ ఇఫ్ యూ ప్లాన్ టు అప్లై ఫర్ ద వీసా, సో మీరు ఒకవేళ వీసా ప్లాన్ చేసుకుంటే కనుక ఈ అమౌంట్ అయితే ఉండాలని చెప్తున్నారు అనమాట. సో టు మీట్ ద ఫైనాన్షియల్ అండ్ ఎడ్యుకేషనల్ అదర్ రిక్వైర్మెంట్స్ కోసం సో ఇంత అమౌంట్ అయితే ఉండాలని చెప్తున్నారు. సక్సెస్ఫుల్ ఎంట్రీస్. ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ద బ్యాలెట్, అంటే మీరు బ్యాలెట్లో నుంచి లైక్ మీ ఎంట్రీ కనుక సక్సెస్ఫుల్ అయ్యి మీకు ఒక ఈమెయిల్ కానీ వచ్చిందంటే కనుక లైక్ మీరు సెలెక్ట్ అయినట్టుగా, అండ్ యూ విల్ హ్యావ్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఈమెయిల్ టు అప్లై ఆన్లైన్. సో ఇక్కడ మీరైతే 90 days ఆఫ్ ప్రాసెసింగ్ డేస్ అయితే ఉంటాయి అనమాట. మీకు ఆ ఈమెయిల్ వచ్చిన తర్వాత అది ప్రాసెస్ చేసుకోవడానికి. సో ఈలోపు మీరు అమౌంట్స్ ఇవేమైనా ఉంటే కనుక సెటిల్ చేసుకోండి. సో దట్ మీకు ఏంటి అంటే కొంచెం సింపుల్గా ఉంటుంది. అండ్ అన్సక్సెస్ఫుల్ ఎంట్రీ. ద రిజల్ట్స్ ఆఫ్ ద బ్యాలెట్ ఆర్ ఫైనల్. యూ కెనాట్ అపీల్ ఇఫ్ యూ ఆర్ అన్సక్సెస్ఫుల్. సో యూ కెన్ ఎంటర్ ఫ్యూచర్ బ్యాలెట్స్ ఇఫ్ యూ ఆర్ అన్సక్సెస్ఫుల్. సో లాంగ్ యాజ్ యూ స్టిల్ మీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ చేసి అండ్ ఆల్సో మీరు ఒకవేళ దీంట్లో మీ ఎంట్రీ సక్సెస్ఫుల్ అవ్వలేదు అనుకోండి, బికాస్ అంటే మీ లక్కీ డ్రాలో మీ నేమ్ రాలేదు అనుకోండి, మీకు ఫ్యూచర్కి కూడా మీరైతే లైక్ అప్లై చేసుకోవచ్చు. సో నో లిమిట్ అనేది ఉండదు అనమాట. లైక్ మనం ఎంఎన్సీలో అప్లై చేస్తే ఇన్ని మంత్స్ లిమిట్ అట్లా ఏమి ఉండదు అనమాట. మళ్ళీ వీళ్ళు కానీ రిలీజ్ చేస్తే మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయాలి అనుకుంది ఏంటి అంటే కనుక, సో ప్రీవియస్ ఇయర్ 2024లో సేమ్ ఇదే లైక్ ఈ స్కీమ్ని రిలీజ్ చేసినప్పుడు
మన ఇండియా నుంచి 2400 ఎంట్రీస్ అయితే వీళ్ళు అప్రూవ్ చేశారనమాట యూకే గవర్నమెంట్ వాళ్ళు. సో మీరు లైక్ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ చూసుకొని దీనికైతే అప్లై చేయండి. సో 100% మీకైతే బై లక్కే గైస్, నేనైతే చెప్పలేను ఫర్ షూర్ అని. మీకు ఒకవేళ ఏదైనా ఏజెన్సీస్ కానీ ఏదైనా కానీ మీకు 100% ష్యూర్ అన్నా కానీ నమ్మకండి. అసలు యూకే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమే బ్యాలెట్ స్కీమ్ అనమాట. సో ఇదంతా ఒక బ్యాలెట్లో పడిపోతాయి అనమాట. సో దాని నుంచి ర్యాండమ్గా లక్కీ డ్రాగా తీస్తారనమాట. సో దీన్నైతే ఎవ్వరు ఒక గ్యారంటీ ప్రోగ్రామ్గా ఎవరన్నా లాంచ్ చేసినా కానీ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అలా చెప్తున్నారని వాళ్ళకి మనీ పే చేయడం ఇట్లాంటివి అయితే చేయబాకండి గైస్. ఎందుకంటే గవర్నమెంట్ ఇక్కడ చాలా డీటెయిల్గా మెన్షన్ చేసిందనమాట, ఇది ఒక లక్కీ డ్రా స్కీమ్ అని చెప్పేసి. సో మీరైతే ఇలాంటివి లైక్ మనీ పే చేసేసి ఆ తర్వాత వాళ్ళ వెనక తిరగడం ఇట్లాంటి లూప్లోకి అయితే వెళ్ళొద్దు అనమాట. సో మీరే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి సో ఇంకా ప్రాసెస్ ఏంటి, ఇంకేదైనా మీకు దీంట్లో క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కానీ నాకు కామెంట్స్లో చెప్పండి, నేనైతే ఒక వీడియో చేస్తాను దానికి డెడికేటెడ్గా. సో 18th February గైస్, ఎవ్వరూ మర్చిపోకండి. 18th February 2:30 ఆఫ్టర్నూన్ 2:30 నుంచి ఇవైతే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ ఈ డీటెయిల్స్, ఈ ఎంట్రీస్ నేను ఇందాక చెప్పినట్లుగా ఇవన్నీ మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. ఈ లోపు ఇంకా 4 days ఉందన్నమాట. సో ఆల్ ద బెస్ట్ గైస్, మీకు కూడా ఆ ఛాన్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.